హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక బ్యాటర్తో ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ రైస్, హాఫ్ కప్ మినపప్పు, అంటే 1:4 రేషియో. మీరు 1 కప్ మినపప్పు తీసుకున్నారంటే 4 కప్ రైస్ తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు అండ్ ఒక పావు కప్పు అటుకులు యాడ్ చేసి మంచిగా కలిపి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 6 to 8 అవర్స్ నానబెట్టేసేయండి. ఒక 6 to 8 అవర్స్ నానబెట్టిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసి మరీ లూజ్ చేసుకోవద్దు. తగినన్ని వాటర్ వేసేసి దోశ బ్యాటర్లా చేసేసుకోండి. ఈ మిక్సీ పట్టిన పిండిని ఇంకో 6 to 8 అవర్స్ పక్కన పెట్టేసేయండి. మంచిగా పొంగుతుంది పిండి అనేది. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే మనకి దోశ కానీ ఏం చేసినా మంచి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ దీంతో పనియారం లేదా పొంగనాలు అంటారు, అవి చేసుకుందాం. దానికోసం ఆ బ్యాటర్ని కొద్దిగా ఒక బౌల్లో తీసేసుకొని కొంచెం వాటర్ అండ్ ఇంకా సాల్ట్ ఇంకా వంట సోడా వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇంత థిక్గా ఉంటే రాదు, కొంచెం పిండి పిండిలా ఉంటుంది. సో ఇందులో నేనైతే బీన్స్ ఇంకా క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మీరు ప్లెయిన్గా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. దీనిలో కొంచెం వాటర్ కలుపుతూ మనకి వీడియోలో చూపించినట్టుగా బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ. దీన్ని పక్కన పెట్టేద్దాం. చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేగాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. అలాగే సేమ్ ప్యాన్లో కొద్దిగా పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినంతగా, అందులో కొత్తిమీరలు లేదా ధనియాలు ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. వీటిని అన్నిటినీ చల్లార్చి ఒక మిక్సీ జార్లో తీసుకోండి. కొద్దిగా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి తగినన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ ప్రిపరేషన్ రెడీ. నెక్స్ట్ పొంగనాలు చూద్దాం. ఇది పొంగనాల ప్యాన్ వేడయ్యాక మనం ఆయిల్ అప్లై చేసేసి మనం బ్యాటర్ని మనకు ఒక బౌల్ లాగా ఉంది, గుంతలాగా, ప్రతి గుంతలో మనం బ్యాటర్ని వేయాలి. వేసాక మూత పెట్టి ఉడకనివ్వాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. చూడండి పైన పిండి అంతా కొంచెం ఉడికిపోయింది కదా. వీటిని టర్న్ చేయాలి. టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంత టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఈ పొంగనాల ప్యాన్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది, బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. మనకి బ్యాటర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా సింపుల్గా ఈజీగా చేసే బ్రేక్ఫాస్ట్ ఇది. నెక్స్ట్ ఇంకో రెసిపీ చూద్దాం. దానికోసం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా బ్యాటర్, దానిలో కొద్దిగా వంట సోడా, ఉప్పు, వాటర్ వేసేసుకొని కలుపుకోండి. దోశ ప్యానం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని ఇలా వేసేసుకోండి. కొంచెం దొడ్డుగానే మందంగానే వేసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి ఎంత ఫ్లఫీగా పొంగిందో. సేమ్ బన్నులాగా ఉంది. ఇది బన్ దోశ. మనం ఇంకో రెసిపీ ఏంటంటే బన్ దోశ. మంచిగా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకోండి. చుట్టూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బన్ దోశ. ఇలాగే మీకు ఇంకా ఎన్ని బన్ దోశలు కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో రెసిపీ చూసేద్దాం. దానికోసం కూడా సేమ్ బ్యాటర్ ఇంకా సేమ్ ప్యాన్, కాకపోతే మనం నూనె అప్లై చేయకుండా వాటర్ అప్లై చేసేసి ఇలా బ్యాటర్ని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ ఇంకా క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, మనకి బయట ఆనియన్ దోశ చేస్తారు కదా, ఇది మన మూడో రెసిపీ ఆనియన్ దోశ. మంచిగా కాలాక దీన్ని టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మంచిగా కాల్చుకుంటే సరిపోతుంది. హోటల్ స్టైల్ మనకి ఆనియన్ దోశ. నెక్స్ట్ రెసిపీ మసాలా దోశ. ఇదే ప్యాన్ మీద దోశ ప్యాటర్ని చాలా పల్చగా స్ప్రెడ్ చేసేయండి. ముందుగా ఆలు కర్రీ అయితే చేసి పెట్టుకోవాలి. మనకి మసాలా దోశ కాబట్టి మసాలా లేకపోతే ఎలా. సో నేనైతే ఆలు కర్రీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ దోశ కాలాక ఆలు కర్రీని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మనకి మసాలా దోశ కూడా రెడీ అయిపోయినట్టే. మనం ఈ బ్యాటర్తో పొంగనాలు, ఇంకా మసాలా దోశ, ఆనియన్ దోశ, బన్ దోశ, ఇంకా ఊతప్ప కూడా ట్రై చేయొచ్చు.
ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు కూడా ఈ వీడియో? ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.